హలో గైస్, మీరు చూసింది శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న రాజులమ్మ తల్లి జాతర పార్ట్ 2. ఈ వీడియోలో ఏంటంటే రాజులమ్మ తల్లిని ఎలా దర్శనం చేసుకోవాలనేది. ఏంటి కోళ్ళని పైకి విసిరేస్తున్నాను చూస్తున్నారా? మళ్ళీ ఉన్న కోరికలను కోరుకొని అలా పైకి విసిరేయడం అనేది ఇక్కడున్న చిన్న ఆచారం. 1 గంట మినీ యుద్ధం తర్వాత మన దర్శనం పీస్ఫుల్గా కంప్లీట్ అయింది. దీని తర్వాత భూలోకమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడే మనం తెచ్చుకున్న కోళ్ళను గొర్రెలను బలి ఇచ్చేది. బలి ఇచ్చిన వాటిని చేయడానికి ఇక్కడ చాలామంది ఉంటారు. శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఎంతో ఫేమస్ ఫెస్టివల్ అనే రథశబ్దం అయిపోయినా 1 నుంచి 5 వారాల మధ్యలో ఈ రాజులమ్మ తల్లి జాతర జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఈ రాజులమ్మ తల్లి జాతర శనివారం ఆదివారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాకి కొంచెం దూరంగా ఉన్న ప్రాంతాల్లో వారందరూ శనివారం ఈవినింగ్ కార్లు వ్యాన్లు వేసుకొని ఇక్కడికి వచ్చేసి టెంట్లు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉండి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకొని బలిచ్చిన వాటిని వండుకొని ప్రసాదంగా భావిస్తూ చిన్న పిక్నిక్ లాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఎంటర్టైన్మెంట్ని మీరు కూడా ఫీల్ అవ్వాలనుకుంటే ఫిబ్రవరి నెలలో వచ్చేయండి. ఈ రాజులమ్మ తల్లి గురించి చిన్న మినీ వ్లాగ్ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మీ దగ్గర టైం ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ఏమాత్రం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఫాలో చేయండి. ఎందుకంటే ఫాలో చేయడం ఫ్రీయే కదా.